హలో, వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు లాక్స్. నేను మీ లక్ష్మిని. వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు చేసుకుందాం. ఈ కప్పుతోటి కప్పున్నర నీళ్ళు పోసుకోవాలండి. ఈ కప్పుతోటి కప్పున్నర బెల్లం అండి. బెల్లం కూడా నీళ్ళల్లో వేసి తీసుకోవాలి. ఒక స్పూను శనగపప్పు నానబెట్టానండి. ఇందులో వేసేసుకోవాలి పాకంలో. పచ్చి కొబ్బరి తురిమానండి. ఈ కొబ్బరి కూడా ఇందులో వేసేసుకోవాలి. శనగపప్పు మంచిగా ఉడకాలండి. ఇలా ఉడికితే చాలండి. మనం ఇందులో బియ్యం పిండి వేసి కలుపుకుందాం. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవాలండి. మనం స్టవ్ బంద్ చేసుకొని కలుపుకోవాలండి, ఎందుకంటే మాడిపోతుంటుంది. ఈ పిండి చల్లారాలండి. చల్లారినాక మనము ఇడ్లీ పాత్రలో ఉండలు చేసుకొని కుడుములాగా పెట్టేసుకుందాము. ఆవిరి కుడుము. ఒక 20 నిమిషాలు ఉడికితే మాకు సరిపోతుంది. చూద్దామండి. మూత తీసి ఉడికిపోయినాయండి. చల్లారినాక తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా తీస్తే అతక్కపోతుంది. బెల్లం కుడుములు రెడీ అయిపోయినాయండి. మనం వినాయకునికి పెట్టేస్తాం. వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు, అప్పాలు, ఉండ్రాలు చేశానండి. మీరు కూడా ఈ వినాయక చవితి చేసుకొని ఎలా కుదిరినాయో నా కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.